వెల్కమ్ టు మెగాని టీవీ ఆఫ్ ద రికార్డ్. తెలుగుదేశం పార్టీలో ఆయన అజాత శత్రువు, రాజ్యాంగం మీద పట్టున్న మేధావి, పార్టీకి కష్టం వస్తే దిశా నిర్దేశం చేసే చాణక్యుడు ఆయనే యనమల రామకృష్ణుడు. 44 రాజకీయ ప్రస్థానంలో ఆయన చూడని పదవి లేదు, ఎక్కని మెట్టు లేదు. కానీ ఇప్పుడు ఆ సీనియర్ నేత మనసులో ఒకటే కోరిక, అది రాజ్యసభ. తన రాజకీయ ప్రస్థానానికి ఘనమైన వేడుకలు పలకాలని యనమల ఆశిస్తుంటే పార్టీలో మాత్రం భిన్నమైన స్వరాలు వినిపిస్తున్నాయి. అసలు యనమల వ్యూహం ఏంటి, అధిష్టానం ఆలోచన ఏంటి? లెట్స్ వాచ్. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి యనమల రామకృష్ణుడి పేరు మారుమోగుతూనే ఉంది. పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఆయనకు ఏదో ఒక కీలక పదవి దక్కుతూనే వచ్చింది. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా, స్పీకర్గా, పీఏసీ చైర్మన్గా, మండలిలో ప్రతిపక్ష నేతగా ఆయన తన ముద్ర వేశారు. అయితే గతేడాది ఎమ్మెల్సీ పదవీకాలం ముగిసిన తర్వాత తొలిసారిగా యనమల ఏ పదవీ లేని ఖాళీ స్థితిలో ఉన్నారు. ప్రస్తుతం కేవలం తన నియోజకవర్గానికి పరిమితమైన ఆయనకు మారుతున్న రాజకీయ సమీకరణాల్లో ప్రాధాన్యత తగ్గుతుందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. యనమల రాజకీయ జీవితంలో అన్నీ ఉన్నా ఒక్క రాజ్యసభ సభ్యత్వం మాత్రం లోటుగానే ఉండిపోయింది. జీవితంలో ఒక్కసారైనా పెద్దల సభలో అడుగు పెట్టాలన్నది ఆయన చిరకాల వాంఛ. గతంలో చాలాసార్లు ప్రతిపాదనలు వచ్చినా వివిధ కారణాలతో అది చేయిజారిపోయింది. ప్రస్తుతం టీడీపీకి దక్కే 2 రాజ్యసభ స్థానాల్లో ఒకటి తనకు కేటాయించాలని ఆయన గట్టిగా కోరుకుంటున్నారు. ఇందుకోసం తన అనుచరుల ద్వారా, బహిరంగ వేదికల ద్వారా తన ఆకాంక్షను అధిష్టానానికి బలంగా వినిపిస్తున్నారు. నేను ఎవరినీ పదవులు అడగను, భగవంతుడు తలిస్తే వస్తుంది. ఇది యనమల ప్రస్తుతం వినిపిస్తున్న మాట. 44 ఏళ్లుగా పార్టీ తనను పోషించిందని చెబుతూనే పదవి కోసం తాను పాకులాడనని వేదాంత ధోరణి ప్రదర్శిస్తున్నారు. అయితే పదవి ఇస్తే పరుగెడతాను, శత్రువులకు కూడా సాయం చేస్తాను అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యల వెనక లోతైన రాజకీయ అర్థాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అడగనంటూనే అన్నీ అడిగేస్తున్న యనమల శైలి ఇప్పుడు సొంత పార్టీలోనే చర్చనీయాంశమైంది. పార్టీలో అత్యంత కీలకమైన మేధావి వర్గానికి చెందిన నేతగా యనమల రామకృష్ణుడికి పేరుంది. పార్టీ ఆవిర్భావం నుండి ఆయన పోషించిన పాత్ర తక్కువదేమీ కాదు. అయితే కాలక్రమేణా మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఇప్పుడు ఆయన పట్ల పార్టీలోని మరో వర్గం తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా యనమల కుటుంబానికి లభిస్తున్న మితిమీరిన ప్రాధాన్యతపై సీనియర్, జూనియర్ నేతలు అనే తేడా లేకుండా అందరూ విరుచుకుపడుతున్నారు. పార్టీ కోసం దశాబ్దాలుగా కష్టపడుతున్న కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు ఇప్పుడు సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నారు. ఒకే కుటుంబానికి ఇన్ని అవకాశాలు ఇచ్చినా ఇంకా కావాలా? యనమల రామకృష్ణుడు సుదీర్ఘకాలం పాటు మంత్రిగా, స్పీకర్గా, ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన సోదరుడు యనమల కృష్ణుడు కూడా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన కుమార్తెలు కూడా రాజకీయ ఆశయాలతో ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో పార్టీలో ఇతర సామాజిక వర్గాలకు లేదా కష్టపడే ఇతర నేతలకు అవకాశం ఎప్పుడు దక్కుతుందని అసమ్మతి వర్గం ప్రశ్నిస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం రాత్రింబవళ్లు శ్రమించే నాయకుల్లో ఒక రకమైన నైరాశ్యం కనిపిస్తోంది. యనమల కుటుంబం పదవులు అనుభవిస్తుంటే మేము కేవలం వారి పల్లకీని మోసే బోయీలుగానే మిగిలిపోవాలా అని కొందరు నేతలు బాహాటంగానే తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాలని, ప్రాధాన్యత అనేది కేవలం ఒకే కుటుంబానికి పరిమితం కాకూడదని వారు డిమాండ్ చేస్తున్నారు. యనమల పట్ల పార్టీలో ఆగ్రహం పెరగడానికి ప్రధాన కారణం ఆయన చిన్నల్లుడు మహేష్ యాదవ్ వ్యవహార శైలి అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మహేష్ యాదవ్కు రాజకీయంగా లబ్ధి చేకూర్చేందుకు యనమల గట్టి ప్రయత్నాలు చేశారని, ఇది పార్టీలోని ఇతర నేతలకు మింగుడు పడటం లేదని తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ తర్వాత పార్టీ హైకమాండ్ వద్ద కూడా యనమల ప్రతిష్ట కొంత తగ్గిందనే వాదన వినిపిస్తోంది. ఇదే క్రమంలో యనమల తన పట్టును నిలబెట్టుకోవడానికి అధిష్టానంపై ఒత్తిడి తీసుకువస్తున్నారా అనే అనుమానాలు బలపడుతున్నాయి. పదవుల కేటాయింపు విషయంలో ఆయన వ్యవహరిస్తున్న తీరు
పార్టీ ప్రయోజనాల కంటే కుటుంబ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నట్లుగా ఉందని ప్రత్యర్థి వర్గం ఆరోపిస్తోంది. ఇది ఒత్తిడి రాజకీయమా లేక పార్టీని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నమా అని కొందరు నాయకులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. రాజకీయాల్లో ఎప్పుడూ ఒకే సమీకరణం పనిచేయదు. ముఖ్యంగా అధికారంలోకి రావాలన్నా, నిలదొక్కుకోవాలన్నా సామాజిక ఈక్వేషన్లు చాలా ముఖ్యం. సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసే క్రమంలో యువ రక్తానికి, కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. యనమల వంటి సీనియర్కు ఈ విషయాలు కొత్తవేమీ కావు. పార్టీ అవసరాలు ఏంటి, ఏ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తే మైలేజ్ వస్తుంది అనే అంశాలపై ఆయనకు పూర్తి అవగాహన ఉంది. అయినప్పటికీ తన రాజకీయ ప్రస్థానాన్ని ఒక ఉన్నతమైన స్థానంలో ముగించాలని ఆయన బలంగా కోరుకుంటున్నారు. ప్రతి రాజకీయ నాయకుడికి తన కెరీర్ ముగింపు పట్ల కొన్ని ఆశలు ఉంటాయి. యనమల కూడా తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానానికి ఒక గ్రాండ్ ఎండింగ్ ఇవ్వాలని భావిస్తున్నారు. దీనికోసం ఆయన గత కొంతకాలంగా శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా శాసనమండలి ద్వారా మరోసారి తన గళాన్ని వినిపించాలని, చట్టసభల్లో గౌరవప్రదమైన రీతిలో కొనసాగాలని ఆయన ఆకాంక్ష. ఇందుకోసం అధిష్టానం వద్ద తన వాదనను బలంగా వినిపించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తన వంతు ప్రయత్నాలు అన్నీ చేసిన యనమల ప్రస్తుతం ఫలితాన్ని భగవంతుడిపై భారం వేశారు. ఒకవైపు తన కుటుంబ సభ్యులకు ప్రాధాన్యత కోరుతున్నారనే విమర్శలు ఉన్నప్పటికీ మరోవైపు తన వ్యక్తిగత సీనియారిటీని పార్టీ గుర్తించాలనేది ఆయన వాదన. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తాను చేసిన సేవలను పరిగణలోనికి తీసుకుని తనకు గౌరవప్రదమైన వీడ్కోలు లభిస్తుందని ఆయన ఆశిస్తున్నారు. ఇప్పుడు పార్టీ ముందున్న పెద్ద ప్రశ్న ఏమిటంటే, అనుభవానికి పట్టం కట్టాలా లేక కొత్త తరం నాయకులను ప్రోత్సహించాలా? పెద్దల సభకు యనమల వంటి అనుభవజ్ఞులు వెళ్తే సభ హుందాతనం పెరుగుతుందని ఒక వర్గం వాదిస్తుంటే, భవిష్యత్తు రాజకీయాల దృష్ట్యా యువతకు అవకాశం ఇవ్వాలని మరో వర్గం కోరుతోంది. యనమల రామకృష్ణుడు రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు అధిష్టానం చేతుల్లో ఉంది. తన రాజకీయ జీవితపు చివరి అంకంలో ఆయన కోరుకుంటున్నట్లుగా పెద్దల సభకు అవకాశం దక్కుతుందా లేక సామాజిక సమీకరణాల దృష్ట్యా ఆయన త్యాగం చేయాల్సి వస్తోందా అనేది మరికొద్ది రోజుల్లో స్పష్టత రానుంది. ఏది ఏమైనా యనమల వంటి సీనియర్ నేత రాజకీయ ప్రస్థానం ఎలా ముగుస్తుందనేది తెలుగు రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన అంశం. మరి యనమల కోరిక నెరవేరుతుందా లేదా అనేది త్వరలో తేలనుంది.